శ్రీ మహావిష్ణు పురాణం 26వ అధ్యాయం ప్రారంభం. కండువు వృత్తాంతము. పూర్వము కండువు అను మునీంద్రుడు ఉండెను. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు. శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యమున పొందవలనని ఆయన గోమతీ తీరమునందు అతి కఠోరమైన తపము ఆచరించుచూ ఉండేవారు. నానాటికి అతడి తపోజ్వాలలు స్వర్గలోకం వరకు చేరెను. ఆ ఘోర తపస్సును చూసి తన పదవికి ఎక్కడ భంగం వాటిల్లునో, కండువు వల్ల తన వైభవము ఏమి కోల్పోవలసి వచ్చునో అని ఇంద్రుడు మిక్కిలి భయపడి కండువు తపస్సును భంగపరచుటయే దానికి మార్గమని ఆలోచించెను. అద్భుత లావణ్య రాశి కోమలాంగన అయిన ప్లమోచన అనబడు దేవవేశ్యను పిలిచి కండువు తపస్సును భంగపరచమని పంపెను. అప్పుడు ఆ ప్రమలోచన కండమునిని సమీపించి కఠోరమైన దీక్షయందు ఉన్న ఆయనను చూసి ఎట్లేరనా ఇంద్రుని అభీష్టం నెరవేర్చవలసినదని తన రూప లావణ్యాలను, సంగీత నృత్య నైపుణ్యాలను ప్రదర్శింపసాగెను. తన తీయని గొంతుతో అతిమధురముగా ఆలాపము చేయుచు నృత్యకేలి సాగించెను. సువాసనాభరితమైన నానా రకముల పుష్పములను అతడిపై కురిపించెను. అచట ప్రకృతినంతటను తన మాయాజాలము చేత మిగులు రమణీయముగా మార్చివేశెను. తుదకు తన ప్రయత్నము ఫలించి కండముని కన్నులు తెరిచి చూశాను. ఆ దేవవేశ్య యొక్క రూప లావణ్యములకు భ్రమసి ఆమెను తొలిచూపునందే మోహించెను. పరమ పావనమైన ఆ శ్రీమన్నారాయణుని చూచుటకు ఆరాటపడిన అతని మనస్సు, తపస్సు రెండు నిష్ప్రయోజనము అయిన అలౌకికమైన బ్రహ్మానందమును తపించిన ఆ మునీశ్వరుడు ఇప్పుడు లౌకిక సుఖముల కొరకు ఆ ప్లమోచన పంచి ఇచ్చు ఆనందము కొరకు ఆతృత పడసాగాను. ఆమె చెంతకు చేరి, ఓ సుకుమారి, నీ తోడి ఆనందమే ఆనందము. నీవు లేని ఈ జీవితమునకు పరిపూర్ణత ఎట్టు లభించెను? నాపై నీ ప్రేమను కురిపించమని ఎంతో అనురాగముతో పలికెను. ప్రమలోచన లోపల ఎంతగానో ఆనందించుచు, మీలాంటి మునివర్యునకు అనురాగమును పంచుట కన్నా అదృష్టము ఏమున్నది అని పలికెను. కండువ మహర్షి తన ఆశ్రమునకు అందమైన ఉద్యానవనముగా, అందాల ఆనందాల మందిరముగా మార్చివేశను. ఆమె వెంట తిరుగుచు ఒక క్షణము కూడా వదిలిడివాడు కాదు. ఇట్లు అతడు సుందరీమణితో 100 ఏండ్లు పైగా సుఖ సౌఖ్యాల యందు తేలియాడను. అప్పుడు ఆ ప్లమోచన, ఓ స్వామి, నేను స్వర్గమునకు పోవలసి ఉన్నది, అనుమతిని వసగమని ప్రార్థించినది. కండు మహర్షి ఆమె మాటలు విని, ఓ మోహనాంగి, నీవు నా వద్దకు వచ్చి ఎంతయూ కాలము కాలేదు, నిన్ను వీడి నేను ఉండలేనని పలికెను. ఆమె అటులనే అని మరి 100 ఏండ్ల కాలం గడిపెను. ఆపై మరలా ఆమె అతనిని అనుజ్ఞనీయమని తన నిజ నివాసమునకు వెళ్ళదనని కోరినది. అప్పుడు కూడా ఆ ముని, కళ్యాణి, ఇంత ఆతురత ఎలా వెళ్ళుదువు గాని మరికొంతకాలము నీ తోడును నాకు అందించమని కోరెను. ఆ ప్రమలోచన మునీశ్వరుని కాదని పోయినచో శపించునేమోనని భయపడి చేయునది లేక అట్లే ఉండెను. ఆపై మరో 200 ఏండ్లు గడిచినవి. ఎన్ని ఏండ్లు గడిచినా అతడికి ఆమెపై మక్కువ తీరకుండెను. ఆమె కూడా అతడిని భక్తితో సేవించుచునే ఉండసాగెను. ఒకసారి ఆ కండముని పర్ణశాల నుండి త్వరగా బయలుదేరి పోసాగెను. అప్పుడు అప్సరస, స్వామి, ఈ సాయంకాల వేళ ఇంత వేగముగా ఎచటిపోవుచున్నారని ప్రశ్నించెను. ఓ తరుణి, సంధ్యావందన కాలం మించిపోకముందే అనుష్ఠానం చేయవలను, లేనిచో మహాపాపం అగును అని చెప్పగా విని ఆ ప్రమలోచన నవ్వుచు, ఓ మునీశ్వర, ఇన్ని 100 ఏండ్లు గుర్తురానిది ఇప్పుడేలా వచ్చినది? ఇప్పుడు సంధ్యావందనమునకు ఆతృత పడుచుంటివి, ఇన్ని నాళ్ళు ఏమైనదని ఎదురు ప్రశ్నించింది. అది విని కండువు, ఓ లలితాంగి, నీవు ఈ ప్రభాతమునే కదా నా ఆశ్రమునకు వచ్చితివి, మరి ఇట్లు పరిహాసముగా మాట్లాడుట నీకు ఎట్లు మనసు ఒప్పినది అని అడిగాను. ప్రమలోచన, స్వామి, మీరు సంధ్యావందనం మాని ఈనాటికి సరిగ్గా 907 సంవత్సరాల 6 మాసములు 3 రోజులు గడిచిపోయినది. మన్మధుని వశమైన మీరు కాలగతులను కూడా ఎరుగని వారయ్యారు. ఆయనను అల్పురాలినైన నేను మీ ముందు అసత్యం ఆడజాలదు. మీ యోగ దృష్టితో గడిచిన కాలం తెలుసుకోండి అని పలుకగా ఆ ముని మిక్కిలి ఆశ్చర్యపడి సత్యమును గోచరించుకొని కనులు మూసుకొని జరిగినది గ్రహించెను. వెంటనే ఆగ్రహముతో కంపించిపోయాను. నియమనిష్టలను వదిలి ఒక స్త్రీ వ్యామోహంలో పడి అధోగతికి దిగజారిపోతినని తనని తాను నిందించుకొను. భౌతికమైన ఈ శరీర సుఖములకైనా అభౌతికమైన శాశ్వతమైన ఆత్మానందమును దూరము చేసుకుంటునని ఎంతగానో విచారించను. కామపీడితులైన తుచ్చమైన మార్గమున పయనించి బురద యందు కూరుకుపోయితిని అని మదనపడి, ఓసి దుర్మార్గురాల, అశాశ్వతమైన దైహిక సుఖములే శాశ్వతములని భ్రమింపచేసి నా తపస్సును భంగపరిచిదివి. నీవు క్షమార్హురాలివి కాదు, అయినను అన్ని ఏండ్లు నాకు సుఖమును కలగజేసితివి కనుక దయతో నిన్ను శపించకుండా విడిచిపెడుతున్నాను. ఇకపై ఎన్నడూ నీ ముఖమును నాకు చూపించకు అని హోంకరించెను. అమితాగ్రహముతో మండిపోతున్న కండముని అగ్నిజ్వాల వలె కంపించసాగెను. దానితో అప్సర మిక్కిలి భయంతో గడగడ వణుకుచూ, మరికొంత సమయం అచ్చటనే ఉన్నచో మునిదయ
భార్యను వీడి శపించుకొనునని తలచి నెమ్మది అడుగులతో ఆశ్రమము ఆవలకు వచ్చి ఆకాశ మార్గమున పోవుటకు ఉద్గమించబోతుండగా ఆమె యందు కండు మహర్షితే ఏర్పడిన గర్భము ఆమె శరీరము గగుర్పాటు చెందగా చెమట రూపమున బయటకు వచ్చినది. ఆమె అచటనే ఉన్న మొక్కల లేత చిగుళ్లలో దానిని తుడుచుకొని తన నిజ నివాసముకు వెళ్ళిపోయినది. ఆనాడు లేచి గుల్లలో చిక్కుకున్న ఆ గర్భమును అక్కడ వృక్షములు రక్షింపగా చంద్రుడు నేను నా చల్లని కిరణముల చేత వాయువు చేత సంరక్షింపగా ఆ అమృత స్పర్శ వల్ల పుణ్యమూర్తి అయిన మారిష జన్మించినది. ఈమె ప్రమలోచన కండువులకు పుట్టిన బిడ్డ. అటులనే నేను సంరక్షించిన వాడిని కనుక నాకును కుమార్తె అయినది, వాయువుకును బిడ్డనైనది. కనుక ప్రచేతసులారా, లోకోత్తర సౌందర్యములతో వెలుగొందుచున్న ఈ కన్యకామని మీకోసమే పుట్టినది. ఈమెను వివాహమాడి ప్రజాపతి కాగల పుత్రుణ్ణి పొందండి. ఈ వివరములన్నింటినూ సత్యములేనని తెలియజేయుటకు ఈమె పూర్వజన్మ వృత్తాంతములు కూడా ఎరిగించదని చంద్రుడు ప్రాచీన బర్హి ప్రియసుతులైన ప్రచేతులకు తెలుపుచున్నారు. శ్రీ మహావిష్ణు పురాణం 26వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.